గణపతయే నమః. శ్రీ వికారినామ సంవత్సరం జూలై నెల అంటే 2019 జూలై నెలలో సింహరాశి వాళ్ళకి ఈ మాసమంతా ఎలా ఉంటుంది అనేటువంటి విషయకంగా జూలై నెల రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు సింహరాశికి 4వ ఇంట సంచరిస్తున్నారు. పంచమ స్థానంలో శనికేతువులు సంచారం చేస్తున్నారు. అలాగే 11వ రాహు సంచరిస్తున్నాడు. ఎక్కువ గ్రహాలు దాదాపుగా జూలై నెలలో 12వ స్థానంలో సింహరాశికి సంచారం అనేటువంటిది జరుగుతోంది గోచార రీత్యా. అయితే వీటన్నింటినీ బేరీజు వేసుకుని చూసినట్లయితే ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి అంటే జూలై నెల 2019లో ఫలితాలన్నీ కాస్త శుభాశుభ మిశ్రమాలుగా ఉన్నాయి. అంటే కొన్ని మంచి కొంత చెడు రెండు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి పైన అధికారుల నుంచి కింద సబార్డినేట్స్ నుంచి ఒకేసారి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకి నూతనంగా కొన్ని రుణాలు బ్యాంకు లోన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వ్యాపార విస్తరణ కోసం నూతనంగా కొన్ని రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే రుణాలు చేసినప్పటికీ కూడా వ్యాపార విస్తరణ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రుణం చేయటం అశుభ ఫలితం అయితే వ్యాపార విస్తరణ జరగటం శుభ ఫలితంగా ఈ జూలై నెలలో చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి ఇద్దరి నుంచి అంటే పైన అధికారుల నుంచి కింద సబార్డినేట్స్ నుంచి ఒకేసారి ఒత్తిడికి గురైన కొంచెం మీరు మానసికంగా సంఘర్షణకి గురైనప్పటికీ కూడా ఉద్యోగస్తులు వీటిని ఎదుర్కొని బయటపడి మంచి స్థితికి పొందటం, ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు పొందటం అనేటువంటిది శుభ ఫలితంగా కనిపిస్తోంది. ఇలాగే రాజకీయ నాయకులకి కూడా ఎప్పుడూ సాయం చేస్తాడు, మనకి నామినేటెడ్ పదవులు ఇప్పిస్తారు, మనకి మన ఉన్నత స్థితికి తీసుకెళ్లి మనల్ని కూర్చోబెడతారు అనే అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు ముఖం చాటేయటం, కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళు అప్పటికప్పుడు మనల్ని తీసుకెళ్లి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టడం ఇలా జరుగుతుంది. అంటే మొట్టమొదట మానసికంగా సంఘర్షణకు గురైనప్పటికీ కూడా తర్వాత కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళు కానీ అనుకోకుండా మన బంధువుల్లోనో మన మిత్రుల్లోనో మన స్నేహితుల్లోనో ఎవరో ఒకళ్ళు ఆ వేళకి సాయం చేసి మంచి స్థితికి ఉన్నతమైన పదవులకి వెళ్ళటానికి సహాయం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ప్రతి రంగంలోనూ ముఖ్యంగా ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈ జూలై నెలలో కనపడతాయి. వాళ్ళకి చాలా కాలం పాటు జూలై నెల చివరి వారం వరకు కూడా ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అలా సస్పెన్స్ నుంచి శుభ పరిణామాలకే దారితీస్తుంది ఈ జూలై నెల సింహరాశి వాళ్ళకి. అలాగే కళాకారులకు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి అంటే సినీ టీవీ రంగాలలో ఉన్నటువంటి కళాకారులకు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు ఛాన్సులు ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో వచ్చి తీసుకెళ్ళిపోవటం అనేటువంటిది కొంచెం మానసికంగా ఈ జూలై నెలలో బాధను కలిగిస్తుంది. అయితే అంతే వేగంగా అనుకోని అవకాశాలు వచ్చి సంతోషాన్ని కలిగిస్తాయి. ఇలా ఈ జూలై నెల సింహరాశి వాళ్ళకి కొద్దిగా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ జూలై నెలలో ముఖ్యంగా స్త్రీలకి సంతాన పరంగా కొన్ని రకాల చిక్కులు ఏర్పడేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏంటంటే సంతానం లేనటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జూలై నెల ఒక 40 రోజుల పాటు పుత్ర గణపతి నోము కానీ వ్రతం కానీ పూజ కానీ చేసేటట్లయితే ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి ఈ జూలై నెలలోనే సంతానం కలగటానికి కావలసినటువంటి అవకాశాలన్నీ ఏర్పరచబడతాయి. అదేవిధంగా పిల్లల రీత్యా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి బుధవారం ప్రతి శనివారం గణపతికి
గరికతో గనక పూజ చేసేటట్లయితే సింహరాశి వాళ్ళ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. ఎక్కువ గ్రహాలు వ్యయంలో సంచరించడం వలన సింహరాశి వాళ్ళకి ఈ జూలై నెలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ ఖర్చుల్ని తట్టుకోవడానికి కొంత రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. దీని నుంచి బయటపడటానికి రుణ విమోచక అంగారక స్తోత్రం కానీ, లేదంటే ప్రతి మంగళవారం, అంటే ఈ జూలై నెలలో వచ్చేటువంటి అన్ని మంగళవారాలు కుజుడికి శాంతి పరిహార క్రియలు చేయటం ద్వారా ఖచ్చితంగా ఈ రుణాల నుంచి బయటపడి ధనాదాయ మార్గాలని పూర్తిగా తెలుసుకోగలిగి వాటిని స్వీకరించడానికి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ జూలై నెలలో సింహరాశి వాళ్ళకి కలుగుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా అంటే స్వతసిద్ధంగా ధైర్యంగా ముక్కుకు సూటిగా వెళ్ళేటువంటి సింహరాశి వాళ్ళు అయిన వాళ్ళు ద్రోహం చేస్తే బయటికి చెప్పుకోలేనటువంటి సింహరాశి వాళ్ళు, అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తే బయటకి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గణపతికి మనం చెప్పినటువంటి రెమెడీ, అంటే గణపతికి ప్రతి బుధవారం గరికతో పూజ చేయటం వలన వాళ్ళ జీవితంలో కలిగేటువంటి ఈ జూలై నెలలో కలిగేటువంటి అన్ని రకాల ఆటంకాలని తొలగించుకొని మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. ఈ రెమెడీస్ కనుక పాటించగలిగితే సింహరాశి వాళ్ళు జూలై నెలలో మంచి ఆర్థిక, గృహ, వాహన సౌఖ్యాలని పొందగలుగుతారు. మంచి నామినేటెడ్ పదవులను పొందగలుగుతారు. మంచి వ్యాపార అవకాశాలను పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లను పొందగలుగుతారు. విద్యార్థులు కూడా కొంచెం సినిమాలు, ఇంకా చెప్పాలంటే కొద్దిపాటి ఫ్రెండ్స్, ఇలాంటి వాటన్నిటికీ కొంచెం దూరంగా ఉండి గణపతిని గనక పూజ చేయగలిగితే, ఇందాక మనం చెప్పినట్లుగా గరికతో ప్రతి బుధవారం గణపతిని గనక పూజ చేయగలిగితే మంచి ర్యాంకుల్ని సాధించగలుగుతారు. సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ నెల మంచి అవకాశాలు, అంటే చక్కటి కోచింగు, చక్కటి శిక్షణ ఇవ్వబడతాయి. మంచి అవకాశాలు ఉన్నటువంటి ద్వారాలు తెరుచుకోబడతాయి ఈ సింహరాశి వాళ్ళకి. ఈ పరిహార క్రియలను పాటించి సింహరాశి వాళ్ళు ఈ జూలై నెలలో మంచి శుభ ఫలితాలను పొందుతారని కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.